హాయ్ అండి. ఈరోజైతే మన ఛానల్లో అప్పటికప్పుడే దోశలు ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తానండి. పిండిలు ఏమి రుబ్బే అవసరం లేదండి, మనకు పప్పు ఏమి నానబెట్టుకునే అవసరం కూడా లేదండి. ఈ విధంగా ఈ దోశలు అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి. వేసే విధానం చూడండి. ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్లో ఒక కప్పు శనగపిండి వేసాను. అదే కప్పుతో బొమ్మాయి రవ్వ కూడా వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒక కప్పు పెరుగు కూడా వేయాలండి. చక్కగా పుల్లటి పెరుగు వేసుకుంటే చక్కగా బాగుంటుంది. ఆ విధంగా వేసిన తర్వాత మొత్తం ఆ విధంగా కలబెట్టాలండి. కొంచెం కొంచెం మధ్యలో వాటర్ పోసుకుంటూ మన దోసపిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఉండలేమి లేకుండా మొత్తం శనగపిండి కలిసే వరకు ఆ విధంగా కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలండి. ఎందుకంటే మనం బొమ్మాయి రవ్వ వేసాం కాబట్టి బొమ్మాయి రవ్వ చక్కగా నానిపోద్దండి. నానిపోయి ఇది ఈ విధంగా వస్తుందండి. వచ్చిన తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఈ విధంగా కలబెట్టుకున్న పిండి అంతా ఆ విధంగా పోయాలండి. మిక్సీలో పోసిన తర్వాత చక్కగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. బొమ్మాయి రవ్వ అంతా ఆ విధంగా కలిసే వరకు మిక్సీ పట్టుకొని ఈ విధంగా మళ్ళీ బౌల్ తీసుకొని ఆ బౌల్లో పోయాలండి. పోసిన తర్వాత ఈ పిండి ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసి చక్కగా మొత్తం కలిసే వరకు కలపెట్టుకోవాలండి. ఈ విధంగా దోసపిండిలాగా వస్తుంది. వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మన దోశ పెనం పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి పొయ్యి మీద. పోసుకున్న తర్వాత ఈ విధంగా దోసపిండి మనం అయితే ఏ విధంగా వేస్తామో అట్లు అదే విధంగా వేయాలండి. అయితే పలసగా వేయకూడదు. ఇక్కడ ఏంటంటే కొంచెం మందంగా వేసుకోవాలి. వేసిన తర్వాత చక్కగా ఇప్పుడు ఒక స్పూను ఆయిల్ మళ్ళీ ఆ దోశ మీద పొయ్యాలండి. ఆ విధంగా వేసిన తర్వాత పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు వేయాలి. వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా చక్కగా సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఆ విధంగా పైన వేయాలండి. వేసిన తర్వాత క్యారెట్లు కూడా చక్కగా సన్నగా తురుముకున్నానండి. ఆ క్యారెట్ల ముక్కలు కూడా ఆ విధంగా తురిమిన ముక్కలు కూడా వేసి చక్కగా నేనైతే ఎండుమిరగాయలు కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని పొడి ఉంచుకుంటానండి. ఆ ఎండుమిరగాయల పొడి కూడా ఆ విధంగా వేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ ఆ విధంగా పోసుకోవాలండి. పూసుకొని తర్వాత చక్కగా దోశ మనకు రెడీ అవుతూ ఉన్నప్పుడు రెండో పక్కకి తిరగవేయాలండి. తిరగవేస్తే చక్కగా మనకు ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలన్నీ చక్కగా ఉడుకుతాయి. దోశ అయితే మనకు చక్కగా రెడీ అయిపోద్దండి. ఈ విధంగా ఈ దోశలు ఈ విధంగా అయితే వేసుకుని అప్పటికప్పుడే మనం టిఫిన్ కింద తినొచ్చండి. చాలా బాగుంటుంది. చట్నీతో కూడా అవసరం ఉండదండి. మనం ఈ పచ్చిమిరకాయలు అన్నీ వేసాం కాబట్టి ఈ విధంగా వేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.